వెల్కమ్ టు పృథ్వీ టెక్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎల్ఎస్ కమాండ్ గురించి అయితే తెలుసుకుందాం. ప్రీవియస్గా నేను 2 పార్ట్స్ అయితే లైనక్స్ సంబంధించి వీడియోస్ అయితే చేశాను. ఒకటి బేసిక్ కమాండ్స్ గురించి అండ్ అదేవిధంగా టర్మెక్స్ యాప్ ఇంట్రడక్షన్ గురించి అయితే చెప్పాను. సో దీంట్లో వచ్చేసి ఎల్ఎస్ కమాండ్ గురించి అయితే కొంచెం డెప్త్గా అయితే చూద్దాం. సో ముందుగా టర్మినల్ క్లియర్ చేస్తున్నాను. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు బేసిక్ కమాండ్స్ నేర్చుకున్న తర్వాత ఇది కనుక ట్రై చేస్తే మీరు కొంచెం దీంట్లో పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ముందుగా ఎల్ఎస్ కమాండ్లో రూట్ డైరెక్టరీ కోసం మనం ఈ స్లాష్ అయితే ఫార్వర్డ్ స్లాష్ని అయితే యూజ్ చేస్తాం. కానీ ఇదైతే మనకు డినైడ్ అని అయితే చూపిస్తుంది, ఎందుకంటే నా మొబైల్ అనేది రూటెడ్ లేదు. అండ్ అదేవిధంగా మీరు కనుక లైనక్స్ షెల్లో కనుక ప్రాక్టీస్ చేస్తుంటే కనుక ఈ విధంగా మీరు టైప్ చేయగానే రూట్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్నీ చూపిస్తుంది. అండ్ అదేవిధంగా ఎల్ఎస్ స్పేస్ టిల్డ్ ఈ సింబల్ క్లిక్ చేయగానే హోమ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్నీ చూపిస్తుంది. మీరు ఏ ఫైల్లోనైనా ఉండండి, అంటే మీరు ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అని మనం క్లిక్ చేస్తాం కదండి, అది మీకు ఏది చూపించినా కానీ మీరు ఈ కమాండ్ ఎంటర్ చేసినప్పుడు ఎల్ఎస్ స్పేస్ టిల్డ్ సింబల్ క్లిక్ చేయగానే మీకు హోమ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అయితే చూపిస్తుంది. అండ్ అదేవిధంగా నేను ఇప్పుడు స్టోరేజ్లో అండ్ కొంచెం ఫార్వర్డ్ అయితే వెళ్దామని అనుకుంటున్నాను. సో మీకు చూపిస్తాను స్టోరేజ్. సో ఇందులో కనుక చూస్తే డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది, సిడి స్పేస్ డౌన్లోడ్స్. సో ఇందులో డౌన్లోడ్స్లో ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. సో టర్మినల్ క్లియర్ చేస్తున్నాను, ఇవన్నీ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను, చూపిస్తాను. ఇక్కడ నుంచి అంటే నార్మల్గా మనం ఇక్కడ నుండి యాక్సెస్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఫస్ట్ మనం స్టోరేజ్లోకి అయితే ఎంటర్ కావాలి అండ్ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసిన తర్వాత డౌన్లోడ్స్ విధంగా క్లిక్ చేయగానే మనకి సేమ్ దానికి సంబంధించిన లిస్ట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎస్ అంటే 1 స్టెప్ బ్యాక్ తీసుకోవడం అనమాట. డబుల్ డాట్ యూజ్ చేస్తే 1 స్టెప్ బ్యాక్లో అంటే బ్యాక్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ లిస్ట్ అన్నీ చూపిస్తుంది. అండ్ మీకు కొంచెం చూపిస్తాను, స్టోరేజ్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను ఎల్ఎస్. సో ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేద్దాం. ఎల్ఎస్ డబుల్ డాట్ స్లాష్ అండ్ మళ్ళీ డబల్ డాట్ ఈ విధంగా క్లిక్ చేయగానే 2 స్టెప్స్ అయితే బ్యాక్ వెళ్ళిపోతుంది. సేమ్ మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేసిన ఫస్ట్ ఎంటర్ చేసిన కమాండ్కి దీనికైతే మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుండొచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చే కమాండ్ వచ్చేసి ఎల్ఎస్ ఫ్లాగ్స్ గురించి అయితే చూద్దాం. ఎల్ఎస్ -a అనమాట. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫైల్స్ అన్నీ చూపిస్తుంది విత్ హిడెన్ ఫైల్స్ అనమాట. ఇక్కడ స్టార్టింగ్లో మీరు కనుక చూస్తే ఇక్కడ ఒకటి సింగిల్ డాట్ ఉందని డబుల్ డాట్, ఇవన్నీ హిడెన్ ఫైల్స్ అండి. సో హిడెన్ ఫైల్స్కి సంబంధించిన మీకు ఇంత క్లారిటీగా అర్థం కావాలంటే ఇక్కడ ఎక్కువ హిడెన్ ఫైల్స్ అయితే చూపిస్తుంది ఎల్ఎస్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి చూపించవు. ఈ డాట్ తోటి అంటే స్టార్టింగ్ డాట్ తోటి స్టార్ట్ అయ్యేవి ఇవి కూడా మనకు చూపించవండి. సో అందుకని మీరు కనుక హిడెన్ ఫైల్స్ కనుక చూడాలనుకుంటే ఎల్ఎస్ స్పేస్ ఏ ఫ్లాగ్ని అయితే చూస్ చేసుకోండి ఆప్షన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎస్ -l అనమాట. ఇది మనకి లాంగ్ ఫార్మాట్లో చూపిస్తుంది. ఇక్కడ RW అని ఉంది కదండి, ఇది రీడ్ రైట్ పర్మిషన్ అనమాట. మనకి ఒక ఫైల్కి ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ అదేవిధంగా DRWX అంటే ఇది ఒక డైరెక్టరీ అనేసి మెన్షన్ చేస్తుంది అనమాట, D అంటే. అండ్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి కమాండ్స్, ఈ రెండింటిని కమాండ్ చేసి యూజ్ చేద్దాం. AL. సో A అంటే మనకి హిడెన్ ఫైల్స్ అండ్ అదేవిధంగా L అంటే లాంగ్ ఫార్మాట్ అనమాట. సో దీనికి గాను మనకి 2 వేరియంట్స్ అంటే హిడెన్ ఫైల్స్ చూపిస్తుంది అండ్ అదేవిధంగా ఇక్కడ లాంగ్ ఫార్మాట్లో కూడా చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎస్ స్పేస్
-L అండ్ S. ఈ ఫ్లాగ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే లాంగ్ ఫార్మాట్ అయితే చూపిస్తుంది మనకి. స్మాల్ ఎల్ అంటే లాంగ్ ఫార్మాట్ అనమాట. ఇక్కడ S ఎందుకు ప్రెస్ చేశానంటే సార్ట్ అవుట్ చేస్తుంది అనమాట. హయ్యర్ అంటే సైజ్, అంటే ఒక్కొక్క స్టోరేజ్కి, అంటే ఒక్కొక్క ఫైల్కి ఒక్కొక్క స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది కదండి. అంటే ఇక్కడ 4096 అని ఉంది. ఇట్లా టాప్లో వచ్చాయి అనేసి ఫస్ట్ వస్తుంది అండ్ తర్వాత తగ్గుకుంటూ వస్తుంటాయి అనమాట. లాస్ట్ 15 అయితే వచ్చింది. దీని ఫైల్ సైజ్ని బట్టి అండ్ డైరెక్టరీ సైజ్ని బట్టి అయితే ఇవి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమాండ్స్, ఒక డైరెక్టరీ గురించి, ఓన్లీ మనకు డైరెక్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే కావాలనుకుంటే డీ ఫ్లాగ్ని అయితే చూస్ చేసుకుంటాం విత్ స్పేస్. ఇదండి ls స్పేస్ డీ ఫ్లాగ్ చూస్ చేసుకున్న తర్వాత హ్యాష్ట్యాగ్ సింబల్ యూజ్ చేసిన తర్వాత మనం ఫార్వర్డ్ స్లాష్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ 2 డైరెక్టరీస్ ఉన్నాయనేసి మనం డైరెక్ట్ ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. వితౌట్ ఇక్కడ ఎలాంటి ఫైల్స్ అయితే చూపించలేదు, ఓన్లీ డైరెక్టరీస్ మాత్రమే చూపించింది. ఈ విధంగా ఉంటుంది. సో ఓకే అండి, మనకు సంబంధించిన ఇక్కడ ఎంటర్ చేసిన ఫైల్స్ యొక్క డీటెయిల్స్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఒక ఫైల్లో, ఒక ఫార్మాట్లో అయితే. ls మీకు నార్మల్గా అయితే ఇక్కడ hello.txt ఇవన్నీ అయితే ఉన్నాయి. మనం కొత్త ఫార్మాట్ తోటి క్రియేట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ls-l ఇది ఉంది కదండి, దీనికి సంబంధించిన లిస్ట్ అనేది నేను ప్రింట్ అంటే ఒక దాంట్లోకి అయితే సేవ్ చేసుకోవాలనుకున్నా, -l. అండ్ ఇక్కడ మనకి ఈ సింబల్ యూజ్ చేసిన తర్వాత మీరు ఏ ఫార్మాట్లో కావాలనుకుంటే ఆ ఫార్మాట్లో అనమాట. ప్రజెంట్ అయితే లిస్ట్ డాట్ అంటే ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది, అందుకనేసి ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇక్కడ చూస్తే కనుక LISTT అయితే ఉన్నది ఇక్కడ, అండ్ టెక్స్ట్ ఫార్మాట్లో అయితే సేవ్ అయిపోయింది. ఒకసారి దీన్ని ఇందులో ఏముంది, అసలు ఏం సేవ్ చేసుకున్నది అనేది అయితే చూద్దాం. క్యాట్ స్పేస్ లిస్ట్ .txt ఎంటర్ చేయగానే మనకు ప్రీవియస్గా వచ్చిన రిజల్ట్స్ అనేవి ఇక్కడ కూడా చూపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ls కమాండ్లో మనకి మేజర్గా కొన్ని సెర్చింగ్ టైప్ అయితే ఉంటుందండి. కొన్ని మనకి ఏ విధంగా అంటే చూపిస్తాను అది కూడా. ls అండ్ 1 స్టెప్ అయితే బ్యాక్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ బ్యాక్ స్టెప్ ఏం లేదు, డైరెక్ట్గా స్టోరేజ్లో మనకి ఎలాంటి ఫంక్షన్స్ వర్క్ అవుతున్నాయి అంటే మామూలుగా ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదండి, .txt అండ్ HTML. మీరు ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటారో దాన్ని బట్టి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా #, ఈ విధంగా కనుక క్లిక్ చేస్తే అన్ని ఫైల్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ ఓన్లీ నేను సేవ్ చేసింది ఏంటంటే స్టోరేజ్లో ఓన్లీ HTML ఫైల్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ ఇదొక్కటే చూపించింది. అదర్వైజ్ ఇక్కడ 1 స్టెప్ ఇందులో కూడా బ్యాక్ కనుక తీసుకుంటే మనం ఒకసారి pwd అయితే క్లిక్ చేస్తున్నాను. ఇది మనం ఫైల్స్లో అయితే ఉన్నాం ప్రజెంట్. ఓకే, ls స్పేస్ ఫైల్స్ /#. మనం ఏ ఫైల్ అయితే సెర్చ్ చేస్తున్నాం, ఎక్స్టెన్షన్ ఏది కావాలనుకుంటే అది txt, ఓన్లీ txtకి సంబంధించిన ఫార్మాట్. సారీ, ఏదో మిస్టేక్ జరిగింది. ఇక్కడ హోమ్ యూజర్ అయితే ఉంది, హోమ్ యూజర్ క్లిక్ చేయాలను. హోమ్ /#.txt ఇందులో ఏమేమి txt ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ లిస్ట్ అవుట్ అయితే చేసిందనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు ఇవన్నీ కూడా. అండ్ అదేవిధంగా మనకి చాలా కమాండ్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయాలనుకుంటే కనుక మీకు ఒకటి చూపిస్తాను. మాన్యువల్ పేజ్ అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి స్పేస్ ls అని క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ దీని ఒక సినాప్సిస్ అండ్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది, ls ప్లస్ ఆప్షన్ అండ్ ఫైల్. మీకు ఇఫ్ ఇన్ కేస్ కనుక ఇది వర్క్ కాకపోతే ముందుగా మీరు ఏమి ఇన్స్టాల్ చేస్తారంటే ఇక్కడ దీని నుంచి ఎగ్జిట్ అవ్వడానికి క్యూ అయితే క్లిక్ చేయండి, లేదా
Ctrl Z క్లిక్ చేసినా ఏం పర్లేదు. APT ఇన్స్టాల్ మ్యాన్ అయితే ఈ విధంగా అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ నా టర్మక్స్లో అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ డేటా ఆన్ చేయకుండా ఇట్లా ఏదైతే చూపించింది, డేటా అయితే అవసరం ఇది డౌన్లోడ్ చేయడానికి. సో ముందుగా దీనికి సంబంధించి అయితే చూద్దాం. మ్యాన్ స్పేస్ LS దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఏ అంటే ఆల్ అనమాట, అంటే హిడెన్ ఫైల్స్తో పాటు కూడా మిగతా అన్నీ అయితే చూపిస్తుంది. అండ్ నేను ఇక్కడ డిస్కస్ చేసింది ఇక్కడ D అనమాట. D అంటే డైరెక్టరీకి సంబంధించి అయితే చూపిస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉంటుంది. నేను మేజర్గా డిస్కస్ చేసింది మెయిన్ ఇంపార్టెంట్ అయితే చెప్పాను. మీరు కనుక ఇంకా తెలుసుకోవాలనుకుంటే దీని గురించి ఇవన్నీ ట్రై చేయండి. ఇవి ట్రై చేస్తే మీకు దీని గురించి ఫుల్ గ్రిప్ అయితే వస్తుందన్నమాట. ఒక్కొక్క ఫ్లాగ్ అయితే ట్రై చేయండి అండ్ మల్టిపుల్ ఫ్లాగ్స్ కూడా ట్రై చేయండి ఎట్ ఏ టైం. మీకు అర్థమవుతుంటుంది ఏది ఏ విధంగా వస్తుంది అండ్ ఏ విధంగా. ఇక్కడ నేను ప్రీవియస్గా డిస్కస్ చేసింది క్యాపిటల్ S అనమాట, సోర్ట్ బై ఫైల్ సైజ్ అనేసి. అంటే ఎక్కువ ఫైల్ సైజ్ అనేది ఎక్కువ ఉన్నది టాప్లో వస్తుంది అండ్ తక్కువ ఉన్నది అయితే కిందికి వచ్చేస్తుంది అనేసి. అండ్ ఇక్కడ ఇవైతే ఉన్నాయండి టోటల్గా. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ నచ్చితే అయితే లైక్ చేయండి. అండ్ ఈ కంటెంట్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారో మీరు వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.